హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే మరొక వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే చికెన్ రోల్ చేస్తున్నాడు. దానికి ఒక రీజన్ అనేది ఉందన్నమాట. మా హస్బెండ్ ఎందుకు చేస్తున్నాడు అనేసి ఆ రీజన్ మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి, లైక్ ఇవ్వచ్చు. ఇక్కడ మా హస్బెండే ఎందుకు చేస్తున్నాడు అనే దానికి రీజన్ ఉందని చెప్పాను కదండి. సో రీజన్ ఏంటంటే, మా పెద్ద పాప అయితే చికెన్ రోల్ అడిగిందండి. సో బయటికి తీసుకెళ్ళి తినిపించడం ఎందుకు, బయట ఫుడ్ అవాయిడ్ చేద్దాము అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మా పాప అయితే ఫస్ట్ చికెన్ రోల్ అడిగినప్పుడు మా వారైతే వద్దన్నారు. బయట అంతా ఫుడ్ అంతా హెల్త్కి మంచిది కాదు, అన్హెల్తీ, వద్దు అని చెప్పారు. సో తను వచ్చేసి అలిగిందనమాట. అందుకోసం ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని చెప్పేసి వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చి తన కోసం ఇలా చేస్తారు. చూసారు కదండి ఈ ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో, సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాగా అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక రోల్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారు తీసుకెళ్ళి మా పాపకి ఇచ్చేశారు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మొత్తం. అండ్ ఇక్కడ నేను ఒక ఫ్రూట్ సీడ్స్ అయితే బాయిల్ చేసి పెట్టానండి. అవి తినొచ్చు. అవి ఏ ఫ్రూట్ సీడ్స్ అనేది, ఏ ఫ్రూట్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇక్కడ తులసి చెట్టు ఎందుకు ఇలా అయిపోతుందో తెలియట్లేదండి. థర్డ్ టైం ఇలా వేయడము, చాలాసార్లు వేస్తున్నాను కానీ వాటర్ అంతా కరెక్ట్గా పోస్తున్నాను, బట్ అది ఇట్లాగే అయిపోతుంది. ఎందువల్ల అనేది నాకు అర్థం కావట్లేదు. మీకేం ఒకవేళ తెలుసుంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి.